జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారత టూరిస్టుల ఆత్మకు శాంతి కలగాలని జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంకు బండపై కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన పర్యాటకులు భారత టూరిస్టులపై ఉగ్రవాదులు క్షమించరని నేరమని వారు పేర్కొన్నారు. పాక్ ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలంటూ అప్పుడే మరణించిన భారత టూరిస్టుల ఆత్మలు శాంతిస్తాయని వారు పేర్కొన్నారు. శాంతియుతంగా ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో అలజడులు సృష్టించిన ఉగ్రవాదులని కఠినంగా శిక్షించారని, ఉగ్రవాదానికి తోడ్పడిన వాదులను కూడా వదిలిపెట్టవద్దని భారత పౌరులు సుమారుగా 28 మంది పైగా అత్యంత పాశవికంగా కాల్పులు జరపడం బాధాకరమని, భారత ప్రభుత్వం రక్షణ వ్యవస్థ ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని దానికి ప్రతి ఒక్క భారతీయుడు డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఖండితం 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 తుడిచేద్దాం తుడిచేద్దాం జై భారత్ జై భారత్ జై భారత్ జై 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 भारत माता की జై भारत माता की జై ఖండితం ఖండితం తీవ్రవాదాన్ని ఖండిద్దాం ఖండితం ఖండితం తీవ్రవాదాన్ని ఖండిద్దాం ఇంకెవరు మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడతారు? మాట్లాడండి ఎవరైనా.